బెట్టింగ్కు బానిసై అప్పుల పాలైన భర్త. మరోవైపు ఆ అప్పులు ఇచ్చిన వారి వేధింపులకు 23 ఏళ్ల మహిళ బలైంది. తీవ్ర మనస్తాపంతో ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోసదుర్గలో మార్చి 18న ఈ ఘటన జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న దర్శన్ బాబుకు రంజిత అనే యువతితో 2020లో పెళ్లైంది. దర్శన్ బెట్టింగ్ పెడుతున్నాడని ఏడాది తర్వాత గుర్తించిన భార్య రంజిత వద్దని వారించినా అతడు వినిపించుకోలేదు. 2021 నుంచి 2023 మధ్య ఐపీఎల్ మ్యాచ్లలో బెట్టింగ్ పెడుతూ 1.5 కోటికి పైగా అప్పులు చేశాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని 1 కోటి దాకా అప్పులు తీర్చాడు. అయినా 84 లక్షల అప్పు మిగిలిపోయింది. ఆ డబ్బు ఇచ్చిన వాళ్లు అప్పు చెల్లించాలని అడుగుతుండటంతో దర్శన్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి దర్శన్ భార్య రంజితను నిలదీస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 18న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తకు డబ్బులిచ్చిన వాళ్లు వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొంది. రంజిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. వీరంతా కలిసి అప్పులు ఇస్తూ తన అల్లుణ్ణి బెట్టింగ్కు బానిసలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.